గెలీసియన్స్ 2:16. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. శరీరేచ్ఛలు మరణానికి దారితీను. మోసే ధర్మశాస్త్రమును ఆచరించగలమా? ఆచరించుటకు సాధ్యమా? ధర్మశాస్త్ర ఆచరణ క్రియలో ధర్మశాస్త్రము ఆచరణకు కష్టము అవుటతో మరణమునకు దారితీను. శరీరేచ్ఛలతో కూడిన మనుష్య హృదయ కోరికలు మరణానికి దారితీయును కదా. ఆత్మానుసారముగా నడుచుటతో శరీరేచ్ఛను విడిచెదవు. ఆత్మానుసారముగా నడుచుటతో శరీరేచ్ఛను విడిచెదవు. శరీరము ఆత్మకు విరోధముగా అపేక్షించెను. ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించెను. ఆత్మ శరీరము ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనక మీరేవి చేయ నిశ్చయింతురో అవి చేయకుందురు.